కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే గనక ప్రజలకు 6 గ్యారెంటీల పథకాలు అమలు చేస్తామని చెప్పినటువంటి పరిస్థితి. మొత్తానికి కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో ఏర్పాటైంది. అప్పటి నుంచి ఇప్పటివరకు కొన్ని పథకాలు మాత్రం ఇంప్లిమెంట్ చేశారు. మరికొన్ని పథకాలు ఇంకా కావాల్సింది. అసలు ఈ పథకాలపైన ప్రజలు ఏమనుకుంటున్నారు, దీనిపైన అసలు పార్టీలు ఎలా స్పందిస్తున్నాయి, ఏవి ప్రజలకు అందాయి, ఏవి అందలేదు, ఏం కోరుకుంటున్నారు అనే అంశం పైన ప్రజలకు అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. 6 గ్యారెంటీల్లో ఎట్లా అమలు అవుతున్నాయమ్మా? మీకు ఇప్పుడు 6 గ్యారెంటీలో ఏమైనా పథకం వస్తున్నాయా మీకు? మాకు విద్యుత్ సహకారం ఒకటి వచ్చింది అంతే. సిలిండర్ది 500 అన్నారు, అది వస్తలేదు. తిరిగినాం, ఆఫీస్కి పోయినాం, వస్తుంది అన్నారు, రాలేరు. అదొకటి. 2 బస్సులలో పోతే కుక్కను బెరిచినట్టు బెరిపించిన అంతే. ఇక బీడీ పింఛన్ కోసం నిజామాబాద్కి వచ్చినాం మేము. ఎక్కడి నుంచి వచ్చారమ్మా? నిజాం నుంచి వచ్చినాం. అయితే తిరిగినాము అంటే ఇవన్నీ పట్టుకొని పింఛన్ వస్తుందని తిరిగినాం కానీ ఎక్కడ రాలేదు. ఆఖరికైతే మా ఊళ్ళో ఆమెకు వస్తే ఇక్కడికి వచ్చినాం కలెక్టర్ ఆఫీస్కు. అప్పుడు ఏమని చెప్పారంటే 6 గ్యారెంటీలు అందరికి అందుతాయి అన్నారు. ఇప్పటికి ఒక 4 గ్యారెంటీలు. ఆ 4 గ్యారెంటీలో మీకు ఎట్లా అంటే ఈ పథకాలు పెడితే మంచిగా అంటారో ఏమనుకుంటారు అసలు? అందుతే కరెక్ట్, అందరితోటి అందరం కరెక్ట్ ఉంటది కదా. 6 గ్యారంటీలు అంటున్నారు కదా, బస్సు ఫ్రీ అని పెట్టిర్రు. బస్సు ఫ్రీ ఎందుకు పెట్టిర్రు? లేని వాళ్ళకు ఇప్పుడు పింఛన్ వస్తలేదు, కొందరికి పింఛన్ కూడా ఇప్పియాలి కదా. గ్యారంటీ అని చెప్తారు, బస్సులలో కొట్టుకుంటున్నారు ప్లస్ సరిపోక. అవసరమా అది? ఎవరి కోసం బస్ ఫ్రీ అనేది? పింఛన్ లేని వాళ్ళకి ఆసరా పింఛన్లు ఇవ్వచ్చు కదా. మాకైతే పింఛన్ వచ్చింది, కట్టేసింది. అది ఎవరికి బాధ్యులు చెప్పండి, మేము ఇయ్యమన్నామా? ఇచ్చి కూడా కట్టేసిర్రు. ఇప్పుడు తిరుగుతున్నాం పింఛన్ కోసం. ఇచ్చిన వాళ్ళ ఇళ్ళలో ఒక్కొక్కరికి 10 పింఛన్లు వస్తున్నాయి, లేని వాళ్ళకి అసలు లేనే లేదు. ఇప్పుడు రైతులకు సంబంధించి ఎట్లా మా రైతు భరోసా కావచ్చు, దీనిపైన ప్రభుత్వం ఇస్తుందా అంటున్నారు. మీకు ఒక రైతులా, మరి మీకు ఏమైనా పొలం కానీ ఇట్లాంటివి ఉందా? మాకు పొలం ఉందండి, రైతు బంధు వస్తుంది. ఇట్లా ఈ 6 గ్యారెంటీల మీద ఏం చెప్తారు? మాకు పింఛన్ గురించే బాగా అది ఉంది. అసలు 11 సంవత్సరాలు అవుతుంది మాకు తిరగబట్టి కూడా. ఇప్పుడు ఏడంటే ఆడని జిరాక్సులు ఇచ్చుడున్నది కానీ ఒక్క దగ్గర కూడా అయింది లేదు పని. ఊళ్ళో ఎవరు కూడా పట్టించుకోవట్లేదు మళ్ళీ బీడీ పింఛన్ గురించి. అందుకే ఇప్పటిదాకా ఇక్కడికి వచ్చినాం. ఇక మాకు కొంచెం ఈ పింఛన్ అత్తే పోపుండు ఇప్పటికైనా లేని వాళ్ళం. బీడీ పింఛన్ సార్ మాకు రావాలా, మధ్యలో వచ్చింది అయిపోయింది, మాకు అది రావాలని కోరుకుంటున్నాం. బస్సు మాత్రం ఫ్రీ పెట్టారు కానీ బాగా కొట్టుకుంటారు, అదొక్కటి తీసేయండి. వృద్ధులకు కానీ చిన్నపిల్లలకు కానీ పెట్టండి. అట్లా పింఛన్ లేని వాళ్ళకి పెన్షన్, బేడీ పెన్షన్లు అనేవి ఎక్కడి నుంచి అమ్మా? అంటే ఎన్ని ఏళ్ళ నుంచి స్టార్ట్ అవుతున్నాయి? ఎక్కడ ఏ సంవత్సరంలో చేసిన వాళ్ళకి అసలు రావట్లేదు? ఏ సంవత్సరం చాలా మాకు తెలియదు. కాకపోతే 2015లో బుక్ పెట్టేసారు, బుక్ నంబర్ కూడా ఉంది. నాకన్నా ముందు పెట్టిన వాళ్ళకి ఉంది, వెనక పెట్టిన వాళ్ళకి ఉంది, కానీ మాకు మధ్యలో కట్ చేసారు. మాకు ఎందుకు కట్ చేసారో తెలియదు, కానీ మాకు అది రావాలి, ఇప్పుడు పింఛన్ రావాలని కోరుకుంటాం. అందరికి అదే సమస్యనమ్మా, బీడీల సమస్యనా? అంటే కొత్తగా ఏం రాలేదు పింఛన్. మాకు వచ్చింది ఒక 7-8 సార్ల పింఛన్ వచ్చింది, మేము తీసుకున్న తర్వాత మధ్యలో ఏం చేసిరంటే కట్ చేసిర్రు. మాకు దాని గురించి వచ్చినాం మేము, పెన్షన్ గురించి. అందింది మీకు పెన్షన్? పెన్షన్ అందింది. అట్లా ఒక 7 సార్లు తీసుకున్నాం మేము పెన్షన్. తీసుకున్న తర్వాత మధ్యలో కట్ చేసిర్రు. మేము దరఖాస్తు పెట్టుకున్నాం, జీపీలో కూడా అడిగితే ఎవ్వరు పట్టించుకోలేరు మమ్మల్ని. ఇక ఇచ్చినాం. ఇక వేరే దగ్గర తెలిసిన వాళ్ళని అడిగితే అక్కడ కూడా ఇచ్చేసి వచ్చినాం, ఎవరు పట్టించుకోలేరు. మా దాకా కూడా రాలేదు అది. ఇక ఇక్కడ కలెక్టర్ ఆఫీస్లో అవుతుందని చెప్తే అందరం వచ్చినాం. రెగ్యులర్ బీడీలే చేస్తాం మేము బీడీలే చేస్తాం. ప్రధానంగా ఈ రోజు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం, ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఉందో 6 గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పినటువంటి మాట గత 2 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ నిన్నగాక మొన్న రేవంత్ రెడ్డి చెప్పినటువంటి మాట ఏంటంటే రాష్ట్రం నుంచి ఇంత ఆదాయం వస్తుంది, నేను ఏం చేయాలన్న పరిస్థితుల్లో ఉంది. ఇప్పుడు సామాన్య ప్రజలకు మేము 6 గ్యారెంటీలు అని గ్యాస్ సిలిండర్ ఇస్తామని చెప్పడం జరిగింది. గ్యాస్ సిలిండర్ ఇప్పటిదాకా ఒక్క ఇంట్లో కూడా ఇవ్వని పరిస్థితి ఉంది. అట్లాగే ఏదైతే డబుల్ బెడ్రూమ్ ఇల్లు అనేసి, ఇంద్రమ్మ ఇల్లు అనేసి అది చెప్పడం జరిగిందో, ఆ ఇల్లు స్థలాలు కూడా ఇవ్వకపోగా అట్లీస్ట్ ఎక్కడ కూడా ఇల్లు అనేది కట్టిన పాపన పోలేదు. అదేవిధంగా సామాన్యులకి 6 గ్యారెంటీలు అందిస్తామని చెప్పడం జరిగింది. నిన్నగాక మొన్ననే మనం చూసుకున్నట్టయితే బస్సు ఫ్రీ అని చెప్పడం చేసి మహిళలకు బస్సు ఫ్రీ అని చెప్పడం జరిగింది. బస్సు ఫ్రీ ఇప్పుడు మహిళలే తిరగబడతా ఉన్నాడు ఈ ప్రభుత్వానికి. మాకు బస్సు ఫ్రీ ఎందుకు, మాకు అవసరం లేదు, మాకు వంట సామాగ్రి కావాల్సినటువంటి గ్యాస్ లాంటిది అంటే సౌకర్యాలు అందించాలని కోరుతా ఉన్నది. అదేవిధంగా బియ్యం కావచ్చు, సామాగ్రిలు కావచ్చు, అదేవిధంగా ఏదైతే 6 గ్యారెంటీలు ఏదైతే ఉన్నాయో తక్షణమే దానికి విడుదల చేయాల్సిన బాధ్యత ఉంది. లేని ఎడల ఏదైతే మేము సామాన్య ప్రజలు ఉన్నారో ఇప్పటికే మన జూబ్లీస్లో మన ఉప ఎన్నికలు జరుగుతూ ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. అదేవిధంగా నిజామాబాద్లో కూడా ఆ పరిస్థితిగా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి తొందరలోనే ఏదైతే 6 గ్యారెంటీలు ఉన్నాయో 6 గ్యారెంటీలు తొందరనే అమలు చేసే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని మేము కోరుతా ఉన్నాం. 6 గ్యారెంటీలు ఇప్పుడు ఏదైతే ఉన్నదో చూడ, మహాలక్ష్మి పథకం కానీ, గృహజ్యోతి కానీ, ఇంకా చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు కానీ అది కరెక్ట్ రావడం లేదు. చెప్పడం మటుకి జరుగుతుంది, ఇంతవరకు ఏం రావడం లేదు. చాలామందికి ఇప్పుడు గృహజ్యోతి కూడా మెల్లిమెల్లిగా వస్తుంది, మళ్ళీ కట్ అయిపోతుంది. ఈ విధంగా దాన్ని అమలు పూర్తి కావడం లేదు. ఏదో లోపల చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ప్రతి వ్యక్తికి ఈ యొక్క ప్రభుత్వం యొక్క నిధులు అందడం లేదు.
ఇంకా ఇంప్రూవ్మెంట్ అయితే చాలామంది దీన్ని గుర్తు చేసుకుంటారని చెప్పి ఆలోచన ఉంది. 6 గ్యారెంటీల పథకాలపైన మీ అభిప్రాయం ఏంది అసలు? ఈ ఆరు గ్యారంటీ పథకాలు ఉన్నాయి కదా, అది ప్రతి ఒక్కరికి లోయర్ క్లాస్ వాళ్ళకు అందేటట్లా చేయాలి. సింపుల్ మెథడ్తో చేస్తే బాగుంటుంది. ఇది బాగానే ఉన్నాయి, అందరికీ బాగానే ఉంటుంది, కానీ లోయర్ క్లాస్ పీపుల్కి వాళ్ళకు కష్టం కాకుండా వాళ్ళకి అందేటట్లా చేస్తే బాగుంటుంది నా అభిప్రాయం. ఇది స్కీమ్ బాగానే ఉంది, అన్ని స్కీమ్స్ బాగున్నాయి, కానీ అది అందాలి అక్కడ వరకు, అంతే నా ఇవి అభిప్రాయం. అందుతున్నాయా లేవా? మరి ఇప్పుడు 6 అన్నారు, 6లో ఒక 4 అయితే నడుస్తున్నాయి. అది ఇక్కడ వరకు అంటే అందరికి అందుతున్నాయా? ఆ 4 ఇంప్లిమెంట్ ఇంకా 2 చేయాల్సింది. అయితే దీనిలో ఏముంటుంది, కొంతమందికి అందుతాయి, కొంతమందికి అందవు. అయితే అందరికీ అందేటట్లే చేయాలి. ఇది ఇక స్కీమ్స్ బాగున్నది, ప్రొసీజర్ బాగుంది, కానీ ఇంకా కొద్దిగా స్ట్రిక్ట్ ప్రొసీజర్ చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. క్షేత్రస్థాయిలో అందరికీ అందడం లేదంటారా? కొంతమందికి అందుతుంది, కొంతమందికి అందుతలేదు. దానికి చూసుకోవాలి, ఎందుకు అందలేదు అది చూసుకొని వాళ్ళకి అందేట్లా చూసుకోవాలి. కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల సమయంలో ప్రధానంగా 6 ఆకర్షణీయమైన గ్యారంటీ పథకాలను ప్రకటించింది. మేము ఎట్టి పరిస్థితులలో అమలు చేస్తాం అధికారంలోకి వస్తాయని చెప్పేసి మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీని విశ్వసించారు ప్రజలు. ముఖ్యంగా అప్పటి కేసీఆర్ సర్కారు అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది. ముఖ్యంగా విద్యార్థుల్ని నిరుద్యోగుల్ని మోసం చేసింది, ప్రజల్ని మోసం చేసింది. అదేవిధంగా అనేక అవినీతి కార్యక్రమాలు, కుటుంబ పాలన ఇట్లాంటి అన్నిటి మీద విసిగి వేశారిన ప్రజలు కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీల పథకానికి ఆకర్షితులై అదేవిధంగా గతంలో నియంతృత్వ పాలనకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీని గెలిపించారు. కానీ 2 సంవత్సరాలు కావస్తున్న కాంగ్రెస్ పార్టీ తన హామీలను అమలు చేయడంలో పెద్దగా సక్సెస్ కాలేదనే చెప్పొచ్చు. ముఖ్యంగా ఒక విద్యుత్ బిల్లుకు సంబంధించి కావచ్చు, ఆర్టీసీ బస్సుల్ని రవాణా సౌకర్యం మహిళలకి ఫ్రీ అనేది ఇవి 2 అమలైనే కానీ మిగతా ప్రధానంగా ఉద్యోగాల కల్పన కావచ్చు, అదేవిధంగా మహిళలకు 2,500 రూపాయలు ఇవ్వడం కావచ్చు, పెన్షన్లు కొత్త పెన్షన్లను ప్రారంభించడం కావచ్చు, ఇట్లాంటివి ఏవి అమలు కాలేదు. ఇది సరైనది కాదు. ఏదైతే మేము అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేస్తామని మీరు ప్రకటించారో వాటిని నెరవేర్చాల్సిన బాధ్యత మీ మీద ఉన్నది. ఇప్పుడు ఒకవైపు రాహుల్ గాంధీ కూడా మేము సంక్షేమ పాలన అందిస్తాం, అభివృద్ధికరంగా పరిపాలిస్తామని చెప్పేసి చెప్తా ఉన్నాడు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలను రోల్ మోడల్గా మేము మాట్లాడతామని చెప్తా ఉన్నాడు. మరి ఏ రకంగా ఆయన మీ నాయకుడు చెప్తున్న మాటల్ని మీరెందుకు అమలు చేయట్లేదు, మీరెందుకు ఆ వైపుగా ఆలోచించట్లేదు అని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. కాబట్టి వెంటనే మహిళలకు సంబంధించి 2,500 ఇవ్వడంలో కావచ్చు, అదేవిధంగా వృద్ధాప్య, వితంతు, వికలాంగుల పెన్షన్లు ఏవైతే కొత్తగా ఇవ్వాల్సినవి ఉన్నాయో అవి ఇవ్వట్లేదు, బీడీ కార్మికులకు కూడా ఇవ్వాల్సినవి ఏవైతే ఉన్నాయో కొత్త ఎన్రోల్మెంట్ కావట్లేదు. ఇది సరైనది కాదు. ఈ వెంటనే కొత్త పెన్షన్లకు రాని వాళ్ళకి ఎవరికైతే అర్హులైన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ పెన్షన్స్ ఇవ్వాలని చెప్పేసి ప్రధానంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మిగతా హామీలు ఏవైతే ఉన్నాయో అవన్నింటినీ కూడా అమలు చేయాలని, ప్రధానంగా ఉద్యోగ నోటిఫికేషన్లు వేయాలి, విద్యారంగానికి అధిక నిధులు కేటాయించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. రైతుల పరిస్థితి, రైతు భరోసాకు సంబంధించి మరి ఆ గ్రౌండ్ స్థాయిలో రైతులకైతే న్యాయం జరగలేదని చెప్పేసి రైతులు వాపోతున్నారు. ఎట్లా చూడాలి? ప్రధానంగా రైతులకు సంబంధించి ఏదైతే సబ్సిడీ కానీ బోనస్ కానీ ఇవ్వట్లేదని ప్రతిపక్షాలు చెప్తా ఉన్నాయి. అందుతున్నాయని చెప్పేసి కొంతమంది రైతులు అంటున్నారు, కొంతమంది మాకు అందట్లేదని చెప్పేసి చెప్తా ఉన్నారు. అయితే నిన్న మొన్న నుంచే ఈ బోనస్ డబ్బులు పడతాయని చెప్పేసి చెప్తున్నారు. ఇది కొంచెం అటు ఇటుగా అయినా అమలవుతూ ఉన్నది. దీన్ని మనం అట్లనే చూడాలి. అదేవిధంగా ప్రధానంగా అంటే రైతాంగానికి సంబంధించి ఇప్పుడు వాళ్ళకి కావాల్సింది ఏంటంటే ఇట్లాంటి అదనపు బెనిఫిట్లు కాదు, వాళ్ళ పంటకు సంబంధించి అంటే కొనుగోలు ఏదైతే పంటలు నాసిరకం విత్తనాలు అవుతూ ఉన్నాయి, అదేవిధంగా పంట సాగు ఖర్చు పెరుగుతూ ఉన్నది, దీని మీద ప్రభుత్వం నియంత్రణ చేయాలి. అదేవిధంగా ఏదైతే అమ్మకంలో విషయంలో రైతులకు వాళ్ళు పండించిన పంటలను అమ్మే విషయంలో ప్రధానంగా ఎవరైతే మిల్లర్లు దోచుకుంటా ఉన్నారో దీనికి సంబంధించి వాళ్ళని తరుగు తీస్తూ ఉన్నారు, రైస్ మిల్లర్స్ విపరీతంగా దోచుకుంటా ఉన్నారు. ఈ విషయంలో ప్రభుత్వం శ్రద్ధ తీసుకోవాలా. ఏదైతే రైస్ మిల్స్ అవకతవకలకు పాల్పడతా ఉన్నాయో, అక్రమాలకు పాల్పడతా ఉన్నాయో దాని మీద సీరియస్గా చర్యలు తీసుకుంటే ఇట్లాంటి రైతుల సమస్యల్ని పరిష్కారం చేయొచ్చని మేము కోరుతా ఉన్నాం. 6 గ్యారెంటీల పరిస్థితి ఎట్లా ఉంది? ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తున్నారు అసలు? 6 గ్యారెంటీలు అమలు చేసినామని చెప్పేసి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది, చెప్తా ఉంది. కానీ 6 గ్యారెంటీలు ఎక్కడ కూడా ఇంప్లిమెంట్ కావట్లేదు. కేవలం ఒకే ఒకటి ఫ్రీ బస్ మాత్రమే ఈరోజు రాష్ట్రంలో ప్రజలందరికీ, మహిళలందరికీ కూడా ఉపయోగపడుతూ ఉంది. అది కూడా బస్సులలో ఈరోజు కొట్టుకునేటటువంటి పరిస్థితి ఈరోజు ఏర్పడుతూ ఉంది. ఇంకా ముఖ్యంగా ఇప్పుడు గ్యాస్ కానీ ఆ గ్యాస్ డబ్బులు కూడా వచ్చేటటువంటి పరిస్థితి లేదు. కేవలం కొంతమందికి మాత్రమే ఈరోజు
సబ్సిడీ డబ్బులు వస్తున్నాయి తప్ప అందరికీ ఎవరికి కూడా కస్టమర్లకు ఎవరికి కూడా రావట్లేదు. అట్లాగే తర్వాత పెన్షన్ ఇస్తామని చెప్పేసి చెప్పారు, పెన్షన్ కూడా సమయానికి ఇవ్వట్లేదు. కొత్తగా పెన్షన్లు ఇస్తామని చెప్పేసి ఇప్పటికీ ఏ ఒక్కరికి ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్కరికి కూడా ఇచ్చింది లేదు. గతంలో ప్రభుత్వం ఇచ్చినటువంటి పెన్షన్లనే ఈరోజు పెంచి ఇస్తామని చెప్పారు, ఆ పెంచినటువంటి పరిస్థితి కూడా లేదు. అట్లా అదే మాదిరిగా ఇప్పుడు ఈ పేదలందరికీ కూడా ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని చెప్పారు. కేవలం ఈరోజు స్థలం ఉన్నటువంటి వాళ్ళకు మాత్రమే ఈరోజు 5 లక్షలు ఇచ్చి కట్టిస్తూ ఉన్నారు. ఇంకా వేలాది మంది ఇప్పటికీ ప్రభుత్వం ఎప్పుడు ఇస్తుందా అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం తక్షణమే ప్రభుత్వ స్థలాలు చాలా ఉన్నాయి, వాటిల్లో ఇందిరమ్మ ఇల్లు కట్టించి వాళ్ళందరికీ కూడా ఇవ్వాలని, అదే మాదిరిగా ఈరోజు కట్టినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇండ్లన్నీ కూడా పడవబడుతూ ఉన్నాయి. అక్కడ ఆ ఇండ్లన్నీ కూడా ఈరోజు ప్రయోజనం లేకుండా మరి ఇతర కార్యకలాపాలకు వినియోగిస్తూ ఉన్నారు. కాబట్టి అటువంటి పరిస్థితి కాకుండా అర్హులైనటువంటి లబ్ధిదారులను ఎంపిక చేసి వాళ్ళకి వెంటనే విడుదల ఇవ్వాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. తెలంగాణలో ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందు 6 గ్యారెంటీలు చెప్పింది, వచ్చిన తర్వాత 2 గ్యారెంటీలు కూడా ఇవ్వడం లేదు. దాదాపుగా మహాలక్ష్మి పథకం ఇస్తాం, ఆ తర్వాత వృద్ధులకు పెన్షన్ ఇస్తామన్నది. వృద్ధుల పెన్షన్ 65 సంవత్సరాలట. మహిళలకు ఇంతవరకు మహాలక్ష్మి పథకంలో 2,500 రూపాయలు ఎక్కడ ఇచ్చిన దాఖలా లేదు. అలాగే ఏదైతే గ్యాస్ ఉందో 40 రూపాయలు ఇస్తున్నారు, ఒక సిలిండర్కి 40 రూపాయలు ఇస్తున్నారు. 500 రూపాయలు ఇస్తామన్నారు సబ్సిడీగా, ఏడిస్తున్నారు, ఎవరికి ఇస్తున్నారు? అలాగే ఇల్లు కట్టిస్తామన్నారు. దాదాపుగా ప్రతి మండలంలో కనీసం ఒక 50 ఇండ్లు కూడా పూర్తి కాలేదు. అవన్నీ రిస్ట్రిక్షన్స్, ప్రతిది కూడా డబ్బులు ఇవ్వాలా, తర్వాత డబ్బులు రావాలా పబ్లిక్ అంటే చాలా రకాల రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. దానివల్ల ఎవరు కట్టుకోవడం లేదు, ఏ మండలంలో కూడా పూర్తి కావడం లేదు. వీళ్ళు భూమి ఉన్న వాళ్ళు కూడా కట్టుకోలేని పరిస్థితిలో ఉన్నారు. అలాగే ఏదైతే మన ఉచిత కరెంట్ ఇస్తున్నారు బాగుంది. రెండవది ఉచిత ఫ్రీ బస్ మహిళలకు ఫ్రీ బస్ పథకం అంటున్నారు, అది కూడా గొడవలు ప్రతి బస్సులో కూర్చుందామన్నా కానీ ఎంతో గొడవగా ఉంది. ఆ తర్వాత ఫుల్ రష్ వల్ల చాలామంది మగవాళ్ళు పోవడానికి ఇబ్బంది పడుతున్నారు. అలాగే ఈ 2 పథకాలు మాత్రమే అమలు అవుతున్నాయి, మిగతా ఏ 6 పథకాలు కాదు కదా, కనీసం 4 పథకాలు కూడా అమలు చేయలేని పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఏమన్నా అంటే డబ్బులు లేనట్టు మాట్లాడతారు. మరి అటువంటప్పుడు ఈ 6 గ్యారెంటీలు ఎందుకు ఇవ్వాలా? 420 హామీలు ఇచ్చిర్రు ఎలక్షన్లకు ముందు, అవన్నీ ఎందుకు ఇచ్చిర్రు? ఉట్టిగా ఓట్ల కోసం ఇచ్చిర్రు. తర్వాత అన్నిటికీ ముఖం చాటేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. మీరు మళ్ళీ గెలవాలంటే ఈ మొత్తం 6 గ్యారెంటీలన్నా కరెక్ట్గా అమలు చేస్తేనే మీకు ఓట్లు వస్తాయి తప్ప లేకపోతే ఎవరు మిమ్మల్ని ఏమంటారు? మళ్ళీ అదే 20 సంవత్సరాలు ఎక్కడో ఉంటుంది కాంగ్రెస్. ప్రజలందరూ కావచ్చు, ఇటు నాయకులు ప్రతి ఒక్కరు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారెంటీల్లో మొత్తం అమలు చేస్తే పరిపాలన సజావుగా సాగినట్టు, అందరికీ ఏదైతే సంక్షేమ పథకాలు గ్రౌండ్ స్థాయిలో అందినట్టుగా గుర్తు చేసుకోవాలి. కాకపోతే ఈ ప్రస్తుతం ఏదైతే మహాలక్ష్మి పథకంలో భాగంగా అంటే బస్సుకు సంబంధించిన ఉచిత బస్సు ప్రయాణం మాత్రమే ఉంది. మహిళలకు ఇస్తామన్న 2,500 రూపాయలు మాత్రం ఇప్పటికీ అందడం లేదు. ఒకవైపు విద్యార్థులకు కావచ్చు, రైతులకు కావచ్చు పూర్తి స్థాయిలో న్యాయం జరగలేదు. 6 పథకాలు ఏదైతే 6 గ్యారెంటీల పథకాలని పూర్తి స్థాయిలో అమలు చేయాలని చెప్పేసి వాళ్ళు కోరుతున్నటువంటి సిచ్యువేషన్. కెమెరా పర్సన్ సందీప్తో శ్రీనివాస్, అభినవ్ భారత్, నిజామాబాద్ నుంచి.